ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని పురపాలక సంఘం మేనేజర్ సాయిబాబా పేర్కొన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి మేనేజర్ సాయిబాబా వినతులను స్వీకరించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి హయాంలోనే సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ధర్మవరం వెళ్లే రహదారిలో నిర్మించిన జగనన్న కాలనీ వాసులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కేవీకే రంగారావు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరైన రోడ్ సదుపాయం లేక కొంతమంది పట్టాదారులు గృహాలు నిర్మించలేక ఖాళీగా ఉన్న స్థలాలలో అనేక మొక్కలు, వృక్షాలు అడవిలాగా పెరిగి విషసర్పాల బెడద పెరిగి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధర్మవరం వెళ్ళే రోడ్లో జగనన్న కాలనీ అని చెప్పి కొంతమందికి గృహాలు కేటాయించడం జరిగింది. వాళ్ళు గృహాలు కేటాయించి దాని సౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా అలా వదిలేయడం, ఆ ప్రభుత్వం వదిలేయడం జరిగింది. ఆ జగనన్న కాలనీలో ప్రభుత్వంలో ఇల్లు కేటాయించిన కొంతమంది వ్యక్తులు యూనిట్కి కూడా ఇల్లు కట్టుకోలేకపోవడం జరిగింది. ఆ ఖాళీ స్థలాలంతా కూడా ఒక అడవి కింద మొక్కలు పెరిగి మొత్తం కూడా చాలా వర్షాలు పెరిగి దాంట్లో పాములు ఒక విషసర్పాలు తిరుగుతూ ఆ ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రాత్రులు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఆ కాలనీ వాసులు అంతా కూడా మొన్న మేము వెళ్తాం జరిగింది. వెళ్తే వాళ్ళందరూ కూడా చేసి చాలా బాధపడటం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు కూడా పాములు కరవడం జరిగింది. అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయి విషసర్పాలు చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఉండాలో వెళ్ళిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి జయంతో ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉండే. ఆ రోజు ఆ ప్రభుత్వం రోడ్లు పట్టించుకోకుండా కాలనీ ఇచ్చేసి అలా వదిలేసి ఎక్కడో పొలాల్లో ఇచ్చేసి వదిలేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. వర్షాకాలం ఇంకా చెప్పక్కర్లేదు. ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా అష్టకష్టాలు మేము రాత్రి 9:30 టైంలో వెళ్ళటం జరిగింది. అలాగే ఈ కాలనీకి వెళ్ళి రోడ్డు దిమ్మేరు నుంచి ధర్మవరం వెళ్ళి రోడ్డు ప్రధాన రహదారి ఉంది. అది కూడా చాలా దారుణంగా దెబ్బతిని రాత్రి వాహనాలు అవి కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ కాలనీకి అంతా కూడా ఈ దిమ్మేరు నుంచి ధర్మవరం వెళ్ళి రోడ్డు వెంటనే మరమ్మతులు చేసి వాళ్ళందరికీ కూడా చాలా సుమారుగా 150 కుటుంబాల వరకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కాలనీ రేట్లు కూడా కాలనీలో రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అవి కూడా చేయాలని చెప్పి ఈ వృక్షాలని తొలగించి ప్రజల యొక్క ఈ విషసర్పాల నుంచి ప్రజల్ని ఇక్కడ నివసించే కుటుంబాలన్నీ కూడా కాపాడమని, ఆ ఖాళీ స్థలాల్లో వృక్షాలని వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ దీనికి సంబంధించి మన కొవ్వూరు ఆర్డీఓ వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య కూడా తక్షణం పరిష్కరిస్తామని చెప్పి ఆమె ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఈ ప్రజల దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించి అక్కడ ధర్మవరం వెళ్ళే రోడ్లో గల జగనన్న కాలనీ యొక్క ప్రజలని కూడా అందరినీ కూడా కాపాడి వాళ్ళని అందరూ కాపాడాలని కోరుకుంటున్నాను. పీజీఆర్ఎస్ మీకోసం సమస్యల మండల స్థాయిలో పరిష్కరించుకోవాలని, అక్కడ పరిష్కారం కాని వాటికి జిల్లా డివిజన్ పరిధిలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రాణి సుస్మిత పేర్కొన్నారు. మీకోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆర్డీఓ డివిజన్ మరియు మండల స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి అర్జీలను అడిగి తీసుకోవటం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు. కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ సో నా ఇక్కడికి వచ్చి ఏమడుగుతున్నారంటే ఆయన, సో అక్కడ 14 పౌల్ట్రీలు ఉన్నాయి. 2015లో ఒక ఏపీసీబీ నుంచి ఒక ఆర్డర్ ఏంటి అంటే ఈ క్రైటీరియా ఫాలో అయ్యి పంచాయతీ చుట్టుపక్కల
పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి అని చెప్పి. So these criteria will As a native of India, so those are so many mistakes are there in that. How the made, I don't know what is the validity and all those things. So again, in question. మీకు ఇంతకు ముందు కన్నావతుల శ్రీనివాస్ అనేవారు హౌస్ వైఫ్ హోటల్స్ బ్రోకరీ చేస్తున్నాయి అని మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? గతంలో జరిగిందో లేదో తెలియదు మేడం. తర్వాత ఇందిరమ్మ చాక్లెట్ ఎప్పుడు ఇచ్చేస్తారు కదా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు బాధితులకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటపని రామకృష్ణ, బేతిని నారాయణ, సూరపనేని చిన్ని, జయరాజు, వేమగిరి వెంకట్రావు, సుంకర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ రోగాలతోటి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం సహాయ నిధి కింద గత 14-19 కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా అందరికి కూడా అలాగే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం చాలా వ్యాధులకి వైద్యం జరుగుతూ ఉన్నది. అందులో లేనటువంటి వ్యాధులు అందులో లేనటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాల చేత ఎమర్జెన్సీగా వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పేదవారు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అనేది ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ 4 దఫాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 దఫాలుగా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇస్తా ఉన్నాం. కంటిన్యూగా వచ్చినవి కూడా తీసుకుంటూ ఆన్ ప్రాసెస్ చేసి ఇస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మొత్తం ఒక 10 చెక్కులు రావడం జరిగింది. దాంట్లో 4,11,000 రూపాయలు వివిధ రూపాల్లో వివిధ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పశుమేదల గ్రామానికి సంబంధించి 2,52,368 రూపాయలు ఒక ముగ్గురికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దండు లక్ష్మికి 1,87,368 రూపాయలు, అదేవిధంగా ఎలమాటి నాగవల్లి తాయారు గారికి 35,000 రూపాయలు, అదేవిధంగా గాదిరాజు గారికి 30,000. వారు ఇరువురు కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి బిల్స్ని బట్టి ఇది అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కువ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ, తక్కువ పెట్టుకున్న తక్కువ, వాళ్ళకి పెట్టుకున్న బిల్స్ని బట్టి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. వారికి ఆదుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారిని
ఈ పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం ఈ సీఎంఆర్ఎఫ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కూడా ఐడెంటిఫై చేసి స్వయంగా మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి కూడా ఈ యొక్క వాళ్ళని పరామర్శించి మరి కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి 14-19లో కానీ ఇప్పుడు కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కట్టుబడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీనిని ఎవరైతే వివిధ వ్యాధులతోటి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో చాలామంది వైద్యం చేయించుకోలేక, హాస్పిటల్కి వెళ్ళలేక, ఇళ్ల దగ్గర ఉండి బతుకులంతకాలం బతుకుదామని చెప్పిన ఆలోచన కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మధ్యతరగతి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అని ఇచ్చింది. గడిచిన ప్రభుత్వం వాళ్ళు విస్తారం చెప్పారని పేర్లు మార్చుకుని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా గతంలో చేసినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో పేదవారిని మధ్యతరగతి కుటుంబం ఆదుకునేది, దానికి అనుగుణంగా మళ్ళీ ఎన్డీఏ కుటుంబం ఇచ్చిన తర్వాత ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం పేదవారికి ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఆలోచనతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుని మీరంతా సంపూర్ణంగా ఆరోగ్యంగా యోగక్షేమాలతో బాగా మంచిగా ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. థ్యాంక్ యూ. నెర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటుగా ఈ సమస్య తలెత్తడానికి కారణమైన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నెర్సిగూడెం ఆదివాసీలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకి మధు మాట్లాడుతూ డిడి సందీప్, విఆర్ఓ బుల్లబ్బులు వ్యవహరించిన తీరుతో నెర్సిగూడెం ఆదివాసీలు భూములకు ఆన్లైన్లో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కావున అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ఈ తప్పిదానికి పాల్పడిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొట్టా కామరాజు, కుంజ కుమారి, తాటి నాగేశ్వరరావు, పండు సూరమ్మ, పొట్టా కుమారి, పాయం ఆనందకుమార్, కొర్స మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ధర్నా చేసినటువంటి కారణం ఏమిటంటే 1997 అంటే 31/12/97లో ఆర్ఓసి నెంబరు 067/97 ప్రకారంగా 64 మంది ఆదివాసీలకు 146 ఎకరాల 35 సెంట్లు భూమిని పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 27 సంవత్సరాలుగా వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు వేసుకుని ఆదివాసీలు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో 16/11/2024న విఆర్ఓ బుల్లబ్బాయి గిరిజనేతరులకి మ్యూటేషన్ చేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా చేసుకొని తింటున్నటువంటి ఆదివాసీలకు కాకుండా గిరిజనేతరులకి మ్యూటేషన్ చేశారు. అదేవిధంగా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆ రోజు డీటీగా పనిచేస్తూ ఎఫ్ఏసీగా పనిచేసినటువంటి డిటి సందీప్ గౌడు ఆన్లైన్ నుండి ఆదివాసీలను తొలగించడం జరిగింది. కాబట్టి ఆదివాసీలను తొలగించడం, మ్యూటేషన్ చేసినటువంటి వాళ్ళని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యోగం నుండి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. అదేవిధంగా ఏదైతే ఆన్లైన్ తొలగించారో ఆ ఆన్లైన్ని కొనసాగించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ను సందర్శించినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఎస్సీఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ పరిశీలించారు. రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి తనిఖీలు చేపట్టి సంబంధిత రిజిస్టర్లో సంతకాలు చేయడం జరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలైన బ్యాలెట్ యూనిట్స్, పార్లమెంట్ నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం యూనిట్ నిరంతర సీసీ కెమెరాల ప్రత్యక్ష పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లలో ఉంచడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట ఈవీఎం నోడల్ అధికారి రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, అర్బన్ తహసీల్దార్ PHGR పాపారావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీడీపీకి చెందిన సలాది ఆనంద్, బీజేపీకి చెందిన బూర రామచంద్రరావు, రెవెన్యూ, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని క్రీడాకారులందరికీ అత్యుత్తమ క్రీడా వస్తువులు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ కృషి చేస్తుందని, దానిలో భాగంగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు తీసుకుంటున్న చొరవ హర్షించదగ్గ విషయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 41వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి యూరోను విడిచిపెట్టి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల క్రీడాకారులకు ప్రయోజనకరంగా రాజమహేంద్రవరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, మల్టీపర్స్ ఇండోర్ స్టేడియంలు, స్పోర్ట్స్ ఎరీనాల ఏర్పాటుకు శాప్ తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమన్నారు. శాప్ చేస్తున్న కృషికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. క్రీడా వస్తువుల ఏర్పాటుకు కావలసిన వనరులను సమకూర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్టీ డిఓ శేషగిరి, ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ రవి, స్థానిక నాయకులు సురేంద్రనాథ్ చౌదరి, వినయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లేకపోతే ఒక ప్రాపర్ స్పోర్ట్స్ మీట్స్ గానీ ఎక్కడా కూడా ఎప్పుడు జరగల. కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈరోజు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అనేకమైన స్పోర్ట్స్ మీట్స్ చేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరంలోనే చూసినట్లయితే 4 months బ్యాక్ సౌత్ ఇండియా బ్యాడ్మింటన్ మీట్ రాజమహేంద్రవరంలోనే పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 9 states వచ్చినాయి. ఆ 9 states కాంపిటీషన్ లో కూడా ఫ్యూచర్ కిడ్స్ వారు ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. అదే ఆలోచించుకుంటా ఉన్నాను. ఎక్కడ ఏ ఒక్క మేజర్ స్పోర్ట్స్ మీట్ జరుగుతా ఉన్నా ఫ్యూచర్ కిడ్స్ రవి గారి యొక్క పాత్ర ఉంటా ఉంది. ఈ రోజు ఈ యొక్క మీట్ కూడా రవి గారి యొక్క సారథ్యంలో జరగడం, మరి ఇంకో రవి గారు ఇన్వాల్వ్ అవడం అంటే ఇది ఒక కోఇన్సిడెన్స్, ఇద్దరు రవిలు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. మేము చెప్పేది ఒకటే, ఈ రోజున ఒక ప్యాషన్ ఉండి ఇది ఆడిన తర్వాత పేరెంట్స్ ఏంటి మా పిల్లలు ఇంత ఇంట్రెస్ట్ చూపించి చేస్తా ఉన్నారు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి అనే ఒక ఆలోచనని పక్కన పెట్టండి. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్పోర్ట్స్ లో ఎవరైతే ప్రతిభని ప్రదర్శించి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లిన తర్వాత వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లోని అవకాశాలు కల్పించే విధంగా రిజర్వేషన్స్ కూడా కల్పిస్తున్నారు. వాటిని అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. రిజర్వేషన్స్ అన్నది ఎప్పుడు కూడా ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. లాస్ట్ 5 years అసలు ఎంప్లాయ్మెంట్ జనరేషనే లేదు. ఒక డిఎస్సి లేదు, అలాగేమీ లేవు. కానీ ఈ రోజున ప్రతి ఎంప్లాయ్మెంట్ లో కూడా స్పోర్ట్స్ కోటాకి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. ఆ ప్రయారిటీ ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న శాప్ చైర్మన్ రవి గారు ఆ పాత్ర కూడా తీసుకుంటా ఉన్నారు. మరి ఆర్చరీ గురించి దాన్ని మనం పిలుచుకుంటాం విల్లు విద్య. దానికి ఒక మన సంస్కృతికి ముడిపడి ఉంది. దానికి అనేక విధాలుగా ఒక రామాయణంలో గాని మహాభారతంలో గాని దానికి చాలా ముడిపడి ఉంది. మన సాంప్రదాయానికి సంస్కృతికి ఈ యొక్క స్పోర్ట్ ని చాలా లింక్ అప్ అయి ఉంది. కాబట్టి దాని గురించి ఒక గౌరవంతో పాటు చూస్తా ఉన్నాం. ఈ మధ్యన ఒలింపిక్స్ ఇలాంటి ఈవెంట్స్ లో కూడా మన వాళ్ళు ప్రతిభని ప్రదర్శించి అవార్డ్స్ కూడా గెలుచుకొస్తా ఉన్నారు. అంటే ప్రాపర్ గా మనం వారికి అవకాశాలు కల్పిస్తే ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం ఈ స్పోర్ట్ లో అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఈ యొక్క స్పోర్ట్ ఒక ఇంపార్టెన్స్ గుర్తించే మూవీస్ కూడా తీస్తా ఉన్నారు. ఈ మధ్య రీసెంట్ గా కూడా ఒక మూవీ చూస్తున్నా. దాంట్లో కూడా కేవలం ఈ టోటల్ మూవీ అంతా ఈ స్పోర్ట్ మీదే నడుస్తా ఉంది. అంటే ఒక విధంగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని మనకి తెలియజేస్తారు. ప్రభుత్వాలు బాధ్యత ఇవన్నీ గుర్తించి ప్రభుత్వంగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యత నిర్వర్తిస్తా ఉన్నాం. పేరెంట్స్ ని కోరుతా ఉన్నాం, మీ పిల్లల్ని విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపించే విధంగా మీరు పెంచాలి. మీ పెంపకం ఉండాలి. ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే పిల్లవాడిని ఫ్యూచర్ లో సక్సెస్ వైపు తీసుకువెళ్ళదు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి వారికి ప్రత్యేక ఐడితో కూడిన సంఖ్యను కేటాయించడంలో గ్రీవియన్స్ సెల్లో నిధులు నిర్వహించే సిబ్బంది
కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం PGRS లో ప్రజల నుండి అర్జీలను స్వీకరించడంలో భాగంగా తొలుత గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ PGRS కంట్రోల్ రూమ్ విధుల్లో ఉన్న సిబ్బందితో అర్జీలను ఇవ్వడం కోసం వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరుపై వాకబు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన PGRS కోసం ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలతో కోర్చి ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. వారి విషయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించడం, మార్గదర్శకం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడు మరియు DRO టి సీతారామమూర్తి, CPO ఎల్ అప్పలకొండ, జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ దుర్గేష్, DRDA PD NVVS మూర్తి, DLDO P వీణాదేవి, DSO KVSN ప్రసాద్, ఇన్ఛార్జ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, DMHO డాక్టర్ కె వెంకటేశ్వరరావు, DCHO డాక్టర్ పద్మశ్రీ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంక్రోచ్మెంట్ అయితే దానికి యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ లో రిమూవ్ చేసేటప్పుడు మనకి రీసెంట్ గా సుప్రీం కోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వి షుడ్ టేక్ వైల్ రిమూవింగ్ ద ఎంక్రోచ్మెంట్స్? దాని ప్రకారం మీరు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా నేను నోటీస్ ఇచ్చి నేను గ్రీవెన్స్ రిడ్రెస్ చేశాను అంటే మాత్రం కుదరదు. యూ హ్యావ్ టు స్టార్ట్. మీరు నోటీసులు ఇస్తుంటే వాళ్ళు 2వ నోటీసు, 3వ నోటీసు, 4వ నోటీసు అని అన్ని నోటీసులు కలుపుకొని మనకి గ్రీవెన్స్ కి వస్తున్నారు. సో ఎక్కడైతే యాక్షన్ తీసుకోవాల్సిన ఉన్నదో మనం యాక్షన్ తీసుకొని మనం అది రిడ్రెస్ చేయాల్సి ఉంది. దానికి యు ఆర్ అలౌడ్ టు యూటిలైజ్ ద ఫుల్లెస్ట్ SLA పీరియడ్. దెన్ నెక్స్ట్ పారామీటర్ వాట్ దే ఆర్ వెరిఫైయింగ్ ఈస్ రిఓపెన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటారు. సో రిఓపెన్ పర్సంటేజ్ టెక్నికల్ గ్రౌండ్స్ మీద కూడా రిఓపెన్ వస్తున్నాయి. మీరు ఎండార్స్మెంట్ చేసి మంచిగా ఇచ్చారు, అదర్వైజ్ ఎంక్వైరీ చేశారు, బట్ అతని పిటిషన్ తో క్లోజ్ చేయడం, ఆధార్ కార్డ్ కాపీతో క్లోజ్ చేయడం, ఇలాంటి ఇష్యూస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ యు ఆర్ గివెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు కంప్యూటర్ ఆపరేటర్స్. సో అలా రిఓపెన్ అనేది జరగకూడదు. సో రిఓపెన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో 4 parameters within 24 hours you should ensure that all the grievances are viewed and endorsed to the particular person. While endorsing that, make sure that this is related to your department only. Survey grievances, revenue grievances, survey, panchayati raj grievances, revenue, otherwise R&B grievances, panchayati raj అలా తీసుకోకూడదు. అలా మీకు ఎదుటి డిపార్ట్మెంట్ కి సంబంధించింది అని అనిపిస్తే మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు బిఫోర్ యాక్సెప్టింగ్. సో మీరు వెంటనే ఆ గ్రీవెన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం అది లాజికల్ కన్క్లూషన్ వచ్చినంత వరకు అది మీ లాగిన్ లోనే ఉంటుంది. ఎంక్వైరీ టైంలో ఇది నాది కాదు అని మీరు ట్రాన్స్ఫర్ చేసినా కూడా పెండెన్సీ మీ లాగిన్ లోనే చూపిస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి మీరు వెరిఫై చేసుకొని చూసుకొని కన్ఫర్మ్ చేస్తారు. సో కన్ఫర్మ్ చేశాక ప్రొసీజర్స్ ప్రకారం మనం చేయాల్సింది ఏదైతే ఉందో దానికి SLA పీరియడ్ తీసుకోవడం. ఏవైతే మనం ఎండార్స్మెంట్స్ ఇస్తున్నామో థియరిటికల్ ఎండార్స్మెంట్ అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయండి, డ్యూలీ కన్విన్సింగ్ ద పిటిషన్. అండ్ రిఓపెన్ అనేది అవ్వకూడదు. రిఓపెన్ ఎంత ఎక్కువ అయితే అంత తక్కువ మార్క్స్ మన జిల్లాకి. ఆల్రెడీ మనకి ర్యాంకింగ్ ఇచ్చారు, అవర్ డిస్ట్రిక్ట్ పోర్షన్ ఇస్ నాట్ సో గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ, మీరు గ్రీవెన్స్ రిడ్రెసల్ చేస్తుండేటప్పుడు మనం ఎలా గ్రీవెన్స్ పిటిషనర్స్ ని చూడాలి, మాట్లాడాలి, ఎక్కువ టైం మాట్లాడాలి, వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ వెరిఫై చేయాలి, మీ డేటాబేస్ లో కూడా స్టేటస్ ఏంటి అని చెప్పాలి. అది ఓన్లీ మండే రోజే కాదు. సో వాళ్ళు ఎప్పుడు మీ ఆఫీస్కి వచ్చినా కూడా దిస్ కైండ్ ఆఫ్ సెటప్ షుడ్ బి దేర్. ప్రాపర్ టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించింది వినాలి, అలానే మీరేం చెప్పాలి అనుకుంటున్నారో విత్ రికార్డ్ ఎవిడెన్సెస్ గా కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ డిసెంబర్ 27న విజయవాడలో శాప్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి DMM శేషగిరి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు నేరుగా ఉదయం 7 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంకు హాజరు కావాలని సూచించారు. జైపూర్, రాజస్థాన్ నందు నిర్వహిస్తున్న సీనియర్ జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సీనియర్ మహిళలు మరియు పురుషుల జట్టులను పంపవలసి ఉన్నందున ఔత్సాహిక క్రీడాకారులు డిసెంబర్ 27న ఎంపిక ప్రక్రియలో నేరుగా హాజరు కావాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి DMM శేషగిరి సోమవారం తెలియజేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన PGRS మీకోసంలో ప్రజల నుండి 17 అర్జీలను మున్సిపల్ కమిషనర్ తరపున నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్నంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి న్యాయం చేయాలని రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయిలో అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి 5 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతిని కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ హౌసింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై వసతి గృహాల మరమ్మతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు 1,29,00,000, బీసీ సంక్షేమ వసతి గృహాలకు 15 లక్షల చొప్పున తొలి విడత పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందన్నారు. వసతి గృహాల విద్యార్థుల ఇబ్బందులను తొలగించే దిశగా ముందుగానే గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు ఇచ్చి సంక్షేమ వసతి గృహాల మరమ్మతులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ హరినాథరావు మరియు ఈఈబి పిచ్చయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవీఆర్కేఎస్ఎస్ గణపతిరావు, ఎస్టీ వెల్ఫేర్ అధికారి డి పుష్పరాణి, ఇన్ఛార్జ్ ఎస్సీ వెల్ఫేర్ అధికారి బీవీఎస్బి రామాంజనేయరాజు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఆర్గానిక్ ఉత్పత్తులు మరియు వనరులు విక్రయించే కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. తొలి కొనుగోలుదారులకు జిల్లా కలెక్టర్, రెండవ కొనుగోలుదారులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ కొనుగోలు చేసి స్టాల్ ఏర్పాటు చేసి రైతులను అభినందించారు. జిల్లాలో 14 మంది రైతులు తీసుకువచ్చిన వివిధ రకాల కూరగాయలు ఆర్ఎన్ఆర్, నవారా, కూచిపడాలి, యు మరియు సిద్ధి సన్నాయి, చిట్టి ముత్యాలు, సాంబమూర్తి, రత్నం, చోడి మరియు కులాకార్ 8 రకాల బియ్యాన్ని, పసుపు, కారం, వివిధ రకాల కూరగాయలు, పళ్ళు తదితరాలను జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ నిశితంగా పరిశీలించి రైతుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి కుటుంబం వినియోగించుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై నూకరాజు, జిల్లా కోఆర్డినేటర్ ఎం అరుణకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇవన్నీ విజయనగరం అండి, శ్రీకాకుళం. ఇప్పుడు వచ్చి 28 రకాలు రక్తసాలి ఇస్తే మేడం తగ్గించేయాలి. త్యాగం, దయ, శాంతి వంటి గుణాలు ఇతరుల పట్ల కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్ అని, క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని పశ్చిమ గోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి టి నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా సమాచార శాఖ కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీఆర్ఓ టి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ చాలా ప్రత్యేకమైనదని, ఏ మతమైన విశ్వశాంతిని బోధిస్తుందన్నారు. త్యాగం, దయ, శాంతి వంటి గుణాలు ఇతరుల పట్ల కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్ సందేశం తెలిపారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వివిధ పనుల ఒత్తిళ్లలో కూడుకొని జీవిస్తున్నారని, అందరినీ కలుపుకొని ఒక సమాజంగా ఏర్పరచడంలో ఇటువంటి పర్వదినాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. ఈ వేడుకలలో సీనియర్ అసిస్టెంట్ కేటీఎంకే సత్యనారాయణరాజు, పబ్లిసిటీ అసిస్టెంట్ చించిలి శ్రీనివాస్ నెహ్రూ, రికార్డు అసిస్టెంట్ దేవరకొండ సోమరాజు, ఫోటోగ్రాఫర్ పివై రత్నాకర్, టెక్నికల్ సబార్డినేట్ వి వీరభద్రం పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వ్యవస్థ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా అర్జీలను స్వీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. డివిజన్, మండలాలకు వచ్చిన అర్జీలను శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు అర్జీల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, డిఎల్డిఓ వై దోసిరెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు ఇచ్చేందుకు వచ్చే అర్జీదారుల సౌకర్యార్థం ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పలు ఏర్పాట్లు చేశారు. అర్జీదారుల కోసం కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. అర్జీదారుల సౌకర్యార్థం పలు సూచనలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేశారు. పెన్షన్ల విషయమై వారి సౌకర్యార్థం పెన్షన్ల సహాయ సేవా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై వచ్చిన అర్జీలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కొరకు ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. 3 చక్రాల సైకిల్ ఏర్పాటు చేసి వేదిక వరకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని